ఏపీలో సెప్టెంబర్ నుంచి జరిగే సభ్యత్వ నమోదుపై చర్చ జరిగిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. కూటమి బలపడ్డంపై సీఎం చంద్రబాబుతో చర్చించామన్నారు. మూడు పార్టీలు కలిసి ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై కూడా చర్చ జరిగిందని చెప్పారు. 6 ఏళ్లకు ఒకసారి సంపూర్ణ సభ్యత్వ నమోదు జరుగుతుందని అన్నారు ఎంపీ పురంధేశ్వరి. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని కూడా శివప్రకాష్ గారు నేను వెళ్లి కలవడం జరిగింది. అద్భుతమైనటువంటి సమన్వయంతో ఎన్నికల్లో మూడు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు పనిచేసినటువంటి సందర్భంలో ఈ సమన్వయాన్ని యథావిధిగా అదే విధంగా కొనసాగిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో బలపడేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పేటువంటి విషయం అక్కడ చర్చకు వచ్చింది. అది మాత్రమే కాకుండా రాబోయే కాలంలో మూడు పార్టీలు ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాల మీద కూడా చర్చించడం జరిగింది. వాళ్ళ పొద్దున ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని కూడా శివప్రకాష్ గారు నేను వెళ్లి కలవడం జరిగింది. అద్భుతమైనటువంటి సమన్వయంతో ఎన్నికల్లో మూడు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు పనిచేసినటువంటి సందర్భంలో ఈ సమన్వయాన్ని యథావిధిగా అదే విధంగా కొనసాగిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో బలపడేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పేటువంటి విషయం. నామినేటెడ్ పదవులపై నేతలకు ఆశ ఉండడం సహజమే అన్నారు మంత్రి సత్యకుమార్. ఆసుపత్రుల్లో కూడా అభివృద్ధి కమిటీలు వేయమని అడుగుతున్నారని అన్నారు. 27 ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమిస్తామన్నారు. మాట్లాడారనే విషయం తెలియదు కానీ కొన్ని రాజకీయ అంశాల మీద మాట్లాడి ఉండొచ్చు. దాని మీద నాకైతే స్పష్టత లేదు. సహజంగా రాజకీయ క్షేత్రంలో పనిచేసే కార్యకర్తలకి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇక్కడో నామినేటెడ్ పదవులు రావాలనే కోరిక ఉంటుంది. దాని ద్వారా తమ గుర్తింపు తెచ్చుకొని మరింత విస్తృతంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలనే కోరిక ఉంటుంది. కాబట్టి అది హేతుబద్ధమైన కోరిక. కార్యకర్తలకి నిజంగా పార్టీ కష్టపడిన కార్యకర్తలకి ఆ రకంగా ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. లేదా అక్కడ ఏం మాట్లాడారనే విషయం తెలియదు కానీ కొన్ని రాజకీయ అంశాల మీద మాట్లాడి ఉండొచ్చు. దాని మీద నాకైతే స్పష్టత లేదు. సహజంగా రాజకీయ క్షేత్రంలో